నమస్తే, నేను మీ సతీష్. సాగినంత కాలం అంతా బాగా ఉన్నట్టేనట. అదే కొంచెం తేడా అయినా, అంటే కొంచెం బెడిసి కొట్టినా కూడా వాస్తుభూతం లేస్తుంది అనేటువంటి ఒక సామెత. ఈ సామెతనైతే కనుక మనం మన చిన్నతనం నుంచి కూడా మన పెద్దల దగ్గర వింటూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే, ఎవరికైనా కూడా ఎవరితో అయినా పొసిగినంత కాలం, అంటే వాళ్ళతోటి ఆ సఖ్యత కానీ, ఆ సాన్నిహిత్యం కానీ, ఆ బంధం కానీ, ఆ మైత్రి కానీ అది కొనసాగినంత కాలం, బాగున్నంత కాలం కూడా అంతా సవ్యంగానే నడిచినట్లు. అదే వాళ్ళతోటి మనకు ఎక్కడైనా కూడా చిన్నపాటి విభేదాలు వచ్చినా, చిన్నపాటి తేడా వచ్చినా కూడా వెంటనే అక్కడ ఏదో జరిగినట్లు, ఇంకా అవతలి వాళ్ళు మనకి పూర్తి శత్రువులు. ఎలాగంటే వాళ్ళకి మనకి గట్టు తగాదాలు ఉన్నాయి, ఏదో తరతరాల నుంచి కూడా వాళ్ళతోటి మనకి శత్రుత్వం ఉన్నట్లుగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు కొందరు వ్యక్తులైతే గనక. ప్రస్తుతం ఇదెందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, ఆ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన అయితే గనక ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. కారణం ఏమిటి అంటే, ముఖ్యంగా 5 ఏళ్లగా రాష్ట్రంలో వైసీపీ ఏ రకమైనటువంటి అరాచకాల్ని సృష్టించింది అందరికీ తెలుసు. ఏ రకంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దింపింది అందరికీ తెలుసు. ఏ రకంగా ప్రతిపక్షాలని వేధించింది, కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని జైల్లో పెట్టిందో ఆ విషయము మనకు తెలుసు. ఆ వేధింపులు మనం చూసాం. ఆఖరికి ప్రజల్ని కూడా ఏ విధంగా వేధిస్తూ వచ్చారు, వాళ్ళపైన పన్నుల భారాన్ని మోపుతూ ఏ రకంగా వాళ్ళ పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ వచ్చారు వైసీపీ నాయకులు, అంటే ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు అనేటువంటిది అందరికీ తెలుసు. అయితే ఈ అన్ని సందర్భాల్లో కూడా ఏ రోజు వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఒక్క మాట అన్నటువంటి సందర్భం కూడా లేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఎన్నికల నుంచి కూడా, ఎన్నికలకి ముందర నుంచి కూడా చూస్తే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి. మరి ఏమిటి ఆ రకంగా అంత చర్చ జరిగే విధంగా వైసీపీ నాయకులు ఏం మాట్లాడారు, దానిపైన ఏం చర్చలు జరిగినాయి అనేటువంటిది మనం విశ్లేషించుకునే ముందు, పేర్ని నాని గారు మనందరికీ తెలిసిన వ్యక్తే కదా, మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేత, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఈయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఒకసారి. రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం, ఈ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి లోనైనట్టుగా వ్యవహరిస్తున్నాయని చెప్పని దగ్గర ఒక మాసం పైనుంచి కూడా మేము చెప్తూ వస్తున్నాం. అంటే తద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే ఎక్కువ కేసులు కట్టండి, టీడీపీ మీద కేసులు కట్టబాకండి, భారతీయ జనతా పార్టీ మీద కేసులు కట్టబాకండి, వాళ్ళు తప్పు చేసినా కూడా అనేటువంటి సందేశాన్ని ఇస్తూ వస్తున్నారని కూడా మేము ప్రపంచానికి చెప్తూ వస్తున్నాం. చట్టం వీళ్ళకి పనికిరాదు, చట్టాన్ని మీరు కూడా రూల్స్ తయారు చేస్తారు. ఎవరు చెప్తా ఉన్నారు? చట్టం పనికిరాదు, చట్టాన్ని మించి రూల్స్ తయారు చేస్తారు. అసలు భారతీయ జనతా పార్టీ ఒత్తిళ్ల మేరకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎక్కువ కేసులు పెడతా ఉన్నారట. ఏది, ఎన్నికల సంఘం సిఫార్సులతోటి, వాళ్ళ ఆదేశాలతోటి పోలీసులు కేసులు పెడుతున్నారట. ఈ మాటలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, అందులోనూ పేర్ని నాని లాంటి వ్యక్తులు చెప్తా ఉంటే హాస్యాస్పదంగా ఉందా లేదా? ఎందుకంటే రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లగా మనం ఏ రకంగా ఒక వ్యవస్థని కాదు, ఒక పోలీస్ వ్యవస్థని కాదు, అధికారులని కాదు, పూర్తిగా వ్యవస్థలన్నీ కూడా, ఒకవైపున న్యాయ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ఈ రకంగా ప్రతి ఒక్క వ్యవస్థని కూడా తమ కబంధ హస్తాల్లో పెట్టుకుని వాళ్ళందరినీ ఎలాగ ఆడించారు, వాళ్ళందరినీ ఎలా వాడుకున్నారు అనేటువంటిది రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు. ఈ రోజున పేర్ని నాని గారు వచ్చి ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే, ఏదైతే కౌంటింగ్ రోజున పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించి, ఆ లెక్కింపుల్లో ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి డిక్లరేషన్స్ ఉంటాయో, ఆ ఉద్యోగుల డిక్లరేషన్ల పైన ఏదైతే గెస్టెడ్ అధికారికి సంబంధించినటువంటి సంతకం, అలాగే సంతకంతో పాటు ఆయన హోదా, అలాగే సీల్ వేయాలి, స్టాంపు వేయాలి. దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్ర సీఈఓగా ఉన్నటువంటి, ఏదైతే ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా, ఆయన కూడా ఒక మెమోని విడుదల చేశారు. దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకోర్టులో లంచ్ మోషన్ కూడా దాఖలు చేశారు. లంచ్ మోషన్ దాఖలు చేసినటువంటి క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక స్పష్టత ఇచ్చింది ఈ అంశం పైన. లేదు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కొంచెం ప్రత్యేకం కాబట్టి ఖచ్చితంగా అక్కడైతే ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి డిక్లరేషన్ పైన అధికారి ఎవరైతే ఉంటారో ఆ అధికారికి అంటే అటెస్టేషన్ అధికారికి సంబంధించినటువంటి సంతకం ఉంటే సరిపోతుంది. ఆయన హోదా రాయకపోయినా
స్టాంపు వేయకపోయినా పర్వాలేదు, ఇది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మేమే దాన్ని ఒక సవరణగా చేసి దీన్ని ఆదేశిస్తూ ఉన్నాము, పర్లేదు అని చెప్పి వాళ్ళకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఆ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఉక్కు ఏదైతే కనుక అక్కసు లోపల నుంచి బయటకు వస్తూ ఉంది, ఆ ఉక్రోషం పొంగుకు వస్తూ ఉంది. అందుకని చెప్పి ఈ రోజున వచ్చి ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఒత్తిళ్ల మేరకే జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో మనం చూడలేదా 5 ఏళ్ల నుంచి ఎలా జరిగింది అనేటువంటిది? ప్రతిపక్షాల మీద అరే స్వయాన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారు? ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి అంటే ఆయన ప్రస్తుతం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కదా, ఎమ్మెల్యే కదా, మరి స్పీకర్ ఫార్మాట్లో ఆయనకి ముందుగా ఆయన అనుమతి తీసుకున్నారా? అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి అన్నప్పుడు గవర్నర్ గారికి కూడా చెప్పాలి కదా, ఎక్కడైనా చెప్పారా? ఎక్కడైనా అనుమతులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఏమీ లేదు. ఆయన్ని ఎంత సింపుల్గా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. మరి ఆ రోజున కేంద్ర పెద్దలు, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎక్కడా కూడా స్పందించలేదు కదా. ఆ స్పందించినప్పుడు భారతీయ జనతా పార్టీ వైసీపీ నాయకులకి తీయగా అనిపించింది. అరే సిబిఐ నేరుగా వచ్చి అవినాష్ రెడ్డిని రోడ్ అవతల హాస్పిటల్లో అవినాష్ రెడ్డి ఉంటే రోడ్ యువతల ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఆయనకి నోటీస్ ఇచ్చి ఆయన్ని విచారణకి పిలుద్దామని వెళ్తే రోడ్ యువతల నుంచి రోడ్ అవతలకి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. సిబిఐ అధికారులు ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకుని వెనక్కి వచ్చేశారు. కర్నూలు ఎస్పీ నేరుగా ఇక్కడ శాంతి భద్రతలకు సంబంధించి విఘాతం కలుగుతుంది, సమస్య తలెత్తుతుంది కాబట్టి మేము సహకరించలేము అని చెప్తే సిబిఐ అధికారులు వెనక్కి వెళ్ళిపోయారు. మరి అవినాష్ రెడ్డిని ఆ రోజున అరెస్ట్ చేయలేదు కదా, ఆయన్ని విచారణకు కూడా పిలవలేదు కదా, ఆయన్ని కలిసేటువంటి పరిస్థితులు కూడా లేవు కదా. సిబిఐ లాంటి ఒక జాతీయ దర్యాప్తు సంస్థకి ఆ గతి పట్టినప్పుడు కేంద్ర పెద్దలు, భారతీయ జనతా పార్టీ పెద్దలు స్పందించలేదు. ఆ రోజున వీళ్ళకి భారతీయ జనతా పార్టీ తీపనిపించింది. అదీగాక అప్పులు, రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దింపేశారు. అంత అప్పులు ముఖ్యంగా చూస్తే ఎఫ్ఆర్ఎంబి పరిధులు దాటి అప్పులు చేస్తూ ఉన్నారు. దీనిపైన ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. ఈ అప్పులు చేసిన డబ్బులు ఎటుపోతున్నాయి? మీరు బటన్ నొక్కుతున్నామంటున్నారు కానీ కేవలం 2,50,000 కోట్ల రూపాయలు మాత్రమే మీరు బటన్ నొక్కారు. కానీ 14 లక్షల కోట్లకి అప్పులు చేరినాయి. మరి మిగతా డబ్బులంతా ఏమైనాయి? దీనిపైన కేంద్ర పెద్దలు కూడా ఒకసారి దృష్టి సారించాలి. ఈ విధంగా పరిధులు దాటి అప్పులు చేస్తూ ఉంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? రేపు ప్రజల మీద ఇది ఎలాంటి భారం అవుతుంది? దీనిపైన మీరు స్పందించాలి అన్నప్పుడు కూడా కేంద్ర పెద్దలు వాళ్లకు ఉండేటువంటి పరిధులేంటి, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండేటువంటి సంబంధాలు ఏమిటి, వాళ్లకు ఉండేటువంటి పరిధులు ఏమిటి, హద్దులు ఏమిటి అనేటువంటి చూసుకుని ఏ రోజు కూడా రాష్ట్రం విషయంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో వాళ్ళు జోక్యం చేసుకోలేదు. అలా జోక్యం చేసుకోనంత కాలం భారతీయ జనతా పార్టీ వైసీపీ నాయకులకి చాలా తీపిగా కనిపించింది. అరే ఒక పోలీస్ స్టేషన్లో ఒక దళితుడిని, వరప్రసాద్ అనేటువంటి యువకుడిని పోలీసుల సమక్షంలో వైసీపీ నాయకులు గూండాల్లాగా శిరోముండనం చేయిస్తే నేరుగా రాష్ట్రపతే దానిపైన చర్యలు ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా మాత్రమే చర్యలు తీసుకుని ఆ అంశాల్లో ఏం చేశారనేటువంటి అంశాన్ని కూడా బయటకు రానివ్వలేదు. మరి ఆ రోజున కూడా కేంద్ర పెద్దలు అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎక్కడా కూడా ఇక్కడ జోక్యం చేసుకుని కలగజేసుకుని వాళ్ళు స్పందించలేదు. ఆ స్పందించినటువంటి సమయంలో మాత్రం చాలా చక్కగా వీళ్ళకి వైసీపీ నాయకులకి బీజేపీ అంటే చాలా తీపి అనిపించింది. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కేసు ముందుకు రావటం, సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తారు అనేటువంటి విషయం రావడం, లేదా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు రావటం, 3041 సార్లు వాయిదాలు పొంది ఈ విధంగా తప్పించుకొని తిరుగుతూ ఉన్నా కూడా సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు, అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థలు జగన్మోహన్ రెడ్డిని కనీసం తాకేటువంటి ధైర్యం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే అది కూడా కారణం ఏమిటి? ఈయన కేసులు ముందుకు రావడం, ఈయన ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రినో అమిత్ షా గారినో కలవటం, ఆ వెంటనే ఆ కేసు మళ్ళీ ఏదో ఒక రకంగా పక్కదారి పట్టడం. మరి ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతున్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎప్పుడూ స్పందించకపోయినప్పుడు అప్పుడు తీపిగా అనిపించింది భారతీయ జనతా పార్టీ. ఇదే కాకుండా రాష్ట్రంలో అనేక దాడులు, దాష్టికాలు, ప్రతిపక్షాల మీద ఎలాంటి దాడులు చేశారు, ఏ రకమైనటువంటి చర్యలు జరిగినాయి, దళితులపైన ఎలాంటి దాడులు, ముఖ్యంగా 32,000 మంది మహిళలు మిస్సింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చెప్పారు. అలాంటి ఘటనలన్నీ చోటు చేసుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కూడా కరువైపోయినటువంటి సమయంలో కూడా ఏ రోజు కేంద్ర పెద్దలు ఇక్కడ జోక్యం చేసుకోలేదే. ఎందుకంటే రాష్ట్రానికి కేంద్రానికి మధ్యన ఉండేటువంటి బంధాలు అవి కూడా కొంచెం చాలా సున్నితంగా ఉంటాయి, అక్కడ ఎక్కడా కూడా గ్యాప్ రాకూడదు అని చెప్పి ఆ రోజున వాళ్ళు కలగజేసుకోనప్పుడు, వాళ్ళు ఇక్కడ స్పందించినప్పుడు
ఆ రోజున భారతీయ జనతా పార్టీ వీళ్ళకి తీపిగా అనిపించింది. అలాగే కేంద్రంలో అంటే పార్లమెంట్లో బీజేపీ ఎన్ని బిల్లులు పెట్టినా కూడా వీళ్ళు అన్నిటికీ కూడా మద్దతు పలుకుతూ వచ్చారు. ఆ రకంగా అంటే అవసరమైనటువంటి బిల్లులు కావచ్చు, అవసరం లేని బిల్లులు కావచ్చు, రాష్ట్రానికి ఏదైతే గనక మేలు చేకూరాలో విభజన హామీలు కానీ, పోలవరానికి సంబంధించినటువంటి నిధులు కానీ, రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు కానీ, ఏ అంశంలో అయినా కూడా ఎక్కడా ఒక్కసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. కారణం ఏమిటి అంటే మరి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు అలాంటివి, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు అలాంటివి, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినటువంటి చరిత్ర వైసీపీ నాయకులది. ఆ రోజున కేంద్రం వాళ్ళకి సహకారాన్ని అందించి ఏదైతే కనుక ఉబ్బడిమిబ్బడిగా అప్పులు అందించినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు కూడా బీజేపీ వాళ్ళకి చాలా చక్కగా అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనల పొత్తులోకి భారతీయ జనతా పార్టీ వచ్చి చేరిందో అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ చేదయింది. భారతీయ జనతా పార్టీ చేదయ్యి ఆ పార్టీ నాయకుల్ని తిట్టడం, అంటే తెలుగుదేశం జనసేనని మొదటి నుంచి కూడా ఆడిపోసుకుంటానే ఉన్నారు, వాళ్ళ మీద బురద చిల్లుతానే ఉన్నారు, వాళ్ళ మీద విషం చిమ్ముతానే ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీని కూడా ఏదైతే కూటమిలో చేరిందో అప్పటి నుంచి పూర్తిగా వాళ్ళని కూడా టార్గెట్ చేసి వాళ్ళ మీద కూడా విమర్శలు చేయడం, ప్రజల్లో వాళ్ళ మీద తప్పుడు అభిప్రాయం కలిగే విధంగా ఆ సంకేతాలు వచ్చే దిశగా వాళ్ళ మీద విమర్శలు చేయడం, తప్పుడు ఆరోపణలు చేయడం పనిగా పెట్టుకున్నారు. ఇదంతా కూడా దేనికి అంటే ఏదైతే ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే ఎన్నికల్లో ఏ రకంగా పోలింగ్ జరిగింది, గత ఎన్నికల కంటే కూడా ఈసారి పోలింగ్ జరిగినటువంటి ప్రక్రియ మనం చూసాం. అదంతా కూడా ఈ రోజున చాలా స్పష్టమైపోతా ఉంది. వైసీపీ ఓటమి తథ్యం. ఈ రోజున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. ఈ 5 ఏళ్లలో తాము పడ్డ బాధలు, తమ పైన పన్నుల భారం కానీ, తమల్ని ఏ విధంగా వేధించారు, ఈ అన్ని పరిణామాలు చూసిన తర్వాత ఇలాంటి ఒక ప్రభుత్వానికి, ఇలాంటి ఒక పాలనకి చరమ గీతం పాడాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా దాడులు చేస్తున్న, వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడుతున్న, పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చి నేరుగా అభ్యర్థులు ఓటర్లను కొడుతున్నా కూడా ఒకవైపున వేట కొడవళ్ళు, రాడ్లు, కర్రలు పట్టుకుని వచ్చి అక్కడ ఏదైతే పెట్రోల్ బాంబులు విసురుతున్నా కూడా ప్రజలు ఎక్కడా సంయమనం కోల్పోకుండా తమ చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం ఏదైతే ఉందో ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఆ ఓటు ద్వారా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఓట్లు వేశారు. ఆ ఓట్లు వేసినటువంటి తీరు చూసిన తర్వాత భయం పట్టుకుంది ఈ రోజున. అదే సమయంలో ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఏదో ఒక రకంగా హింస సృష్టించైనా కూడా ఈవీఎంలని ఏదో ఒక విధంగా ధ్వంసం చేసి వాటిని తారుమారు చేయాలని చూశారు. కానీ ఏమైంది? ఎన్నికల సంఘం చాలా సీరియస్గా పరిగణించింది దీన్ని. రాష్ట్రంలో 25 క్యాంపులు సిఆర్పిఎఫ్ని ఏదైతే కనుక కేంద్ర బలగాల్ని దించింది, ఎక్కడికక్కడ పికెటింగ్ పెట్టింది. దీంతో వైసీపీ గూండాల్ని పెట్టుకుని ఏదైతే కనుక రౌడీజం చేసి అక్కడ అల్లర్లు సృష్టిద్దామనుకుందో వాటికి చెక్ పడింది. ఈ క్రమంలో రేపు కౌంటింగ్ నాటికి కూడా ఏదో ఒక రకంగా పోస్టల్ బ్యాలెట్లు, ప్రధానంగా చూస్తే ఉద్యోగులు 5 ఏళ్లుగా ఉద్యోగుల్ని ఏ విధంగా వేధించారు, కనీసం గతంలో ఉద్యోగులకి టీఏడిఏలు అవి ఆలస్యం అయ్యేదేమో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 1వ తారీఖును కాదు కదా ఎప్పటికి జీతాలు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి వేదనలు ఉద్యోగుల పట్ల ఎంత కర్కశంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు, వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక ఏవైతే లబ్ధి ఉంటుందో అవి వాళ్ళకి సకాలంలో ఇవ్వకపోగా వాళ్ళు దాచుకున్నటువంటి గ్రాట్యుటీ ఏదైతే కనుక జీపీఎఫ్లు ఇవన్నీ ఉంటాయో అలాంటివన్నీ కూడా దారి మళ్లించేసినటువంటి వైనం. ఇవన్నీ చూశాక ఉద్యోగులు కూడా కడుపు మంటతో ఉన్నారు. అందుకే మొన్న ఉద్యోగులంతా కూడా ఒక రికార్డు స్థాయిలో 5 లక్షల పైచిలుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనవి మొన్న. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే వాళ్ళని వేధించాడో దానికి వాళ్ళు కడుపు మండిపోయి ఆ ఓటు రూపంలో తమ కసిని, తమ పగని తీర్చుకున్నారు. ఇవన్నీ కూడా రేపు ఎన్నికల్లో తమకి ఎదురు దెబ్బ కాబోతున్నాయనేటువంటిది స్పష్టమైపోవడంతో ఈ రోజున పోస్టల్ బ్యాలెట్లు ఎలాగైనా కూడా చెల్లనీయకుండా చేయాలి అనేటువంటి కుట్రలు పన్నుతూ దానిపైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు, హైకోర్టులో లంచ్ మోషన్లు మూవ్ చేస్తున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా కూడా అవన్నీ చెల్లుబాటు కావడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఒత్తిళ్లతోటే జరుగుతున్నాయి అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీద, తెలుగుదేశం మీద, జనసేన మీద, అంటే కూటమి మీద ఒక బురద చల్లాలి, ప్రజల్ని ఇది కూడా నమ్మించాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా పేర్ని నాని లాంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా దేనికి అంటే ఇక్కడే అసలు ప్రజలు కూడా అడుగుతున్నారు, పేర్ని నాని ఈ రోజున భారతీయ జనతా పార్టీ నీకు ఇంత చేదుగా కనిపిస్తూ ఉంది కదా, మరి నీ కొడుకు అక్కడ ఏ విధంగా ఎంత అల్లర్లు సృష్టించాడు, ఎన్ని దుర్మార్గాలు చేశాడు, ఆఖరికి మర్డర్లు కూడా చేశాడు. ఇంకో పక్కన జనసేన నేతల కార్లు తగలపెట్టి అక్కడ దాష్టికాలు చేసి ఎన్నికలు సజావుగా జరగనీయకుండా చేసి ఇన్ని చేస్తూ ఉంటే మరి ఆ రోజున స్పందించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రోజు నీకు తీపి అనిపించింది, ఈ రోజున నీకు చేదనిపిస్తూ ఉందా? నువ్వొచ్చి కాదు,
ధైర్యం ఉంటే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి రేపు పొద్దున్న దిగుతున్నాడు కదా, లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఒక మీడియా సమావేశం పెట్టి భారతీయ జనతా పార్టీ ఒత్తిళ్లతోటే, కేంద్ర పెద్దల ఒత్తిళ్లతోటే ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధంగా వ్యవహరిస్తోంది అని చెప్పి ఒక ప్రకటన అయినా చేయించండి. ప్రెస్ మీట్ పెట్టకపోతే ఒక ప్రెస్ రిలీజ్ అయినా కూడా, ఒక ప్రకటన అయినా కూడా చేయించండి. అది చేయిస్తే కనీసం ప్రజలు కాస్తైనా విశ్వసిస్తారేమో. ఎందుకు అంటే ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘానికి ఎక్కడైనా కూడా ఏమైనా సంబంధం ఉందా? ఎంత కేంద్ర ప్రభుత్వం అయినా కూడా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత అది ఆపద్ధర్మ ప్రభుత్వమే అవుతుంది. ప్రధానమంత్రి అయినా కూడా ఆపద్ధర్మ ప్రధాని మాత్రమే అవుతారు, రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే ఉంటారు. అప్పుడు మొత్తం అన్నీ కూడా అధికారాలు ఎవరి చేతిలో ఉంటాయి? కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. అలాంటి వాళ్ళు ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గుతారనో, ఏదో ప్రలోభాలకి తలొగ్గుతారో అనేటువంటి ఆలోచన ఏ విధంగా చేస్తారో అర్థం కావట్లేదు. అందులోనూ ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, మాజీ మంత్రిగా కూడా 2.5 ఏళ్ళు వెలగబెట్టినటువంటి పేర్ని నాని లాంటి వ్యక్తులు ఎంత అవగాహన రాహిత్యము! అసలు కేంద్ర ఎన్నికల సంఘం తాలూకు ఏమిటి, వాళ్ళ పాత్ర ఏమిటి, వాళ్ళ పరిధులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారు, కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి లింకులు ఉంటాయి, అసలు ఒక పక్కన కేంద్ర ఎన్నికల సంఘం కానీ, సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా ఇండివిజువల్ బాడీస్. వాళ్ళన్నిటికీ కూడా స్వతంత్రం ఉంటుంది, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కిందో, ప్రధానమంత్రి గారి కిందో, లేకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి కిందో ఎవరి కిందో ఉండరు. వాళ్ళే సుప్రీంగా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలకి అంటగట్టి వాళ్ళ ఒత్తిళ్లతోటే ఈ విధంగా పనిచేయడము అనంటే ఇది కావాలని ప్రజలను తప్పిదారి పట్టించేటువంటి కుట్ర తప్పితే మరొకటి కాదు. కానీ ఈ రోజున వైసీపీ నాయకులు పేర్ని నాని లాంటి వ్యక్తులు కానీ, బొత్స సత్యనారాయణ కానీ, అంబటి రాంబాబు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. రేపు 4వ తారీఖు తర్వాత వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా వచ్చి తీరతాయి మీకు అన్నటువంటి భావాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.